పండగ చేసుకుంటే పండగ చేయించుకున్నాడు జగన్ బాబు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొనకుండా చేసినటువంటి రాజీవ్ గాంధీ నగర్ సోదర సోదరిమణులకు అదేవిధంగా జనసేన శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈ రోజున సోదరుడు మాట్లాడుతున్నాడు మన ఆత్మాభిమానం. నిజంగా ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మనం ఏదన్నా సమాజంలో ఈరోజు కూడా అంతరం అనేది చూపించేటువంటి పరిస్థితుల్ని అధిగమించాలంటే వీళ్ళందరూ మనకు స్ఫూర్తిదాయకం. వాళ్ళందరి ఆశయమే మనం కొనసాగించాలనే ఆలోచన నిరంతరం మన అందరిలో కూడా ప్రవహిస్తూనే ఉండాలి. ఆలోచన కూడా ఈ రోజున మీ వెనక ఉండా అని కాదు, నేను మీతోనే ఉన్నా, మీ వాడిని నేను. కొత్తగా మీ వెనక ఉండేది ఏమి ఉండదు. మీతో కలిసి బతుకుతాను. మీకు మాకు తేడా లేదు, అంతా ఒకటే. ఇక్కడ ఎవరైనా తేడా ఉండేవాడు ఇన్ని రోజులు ఉండలేడు మనతో. కాబట్టి ఆ తేడా ఉండేవాడు ఎన్నికలప్పుడు వచ్చేసి మేము ఇంతమంది ఉన్నాం, మాకు అందరూ ఓట్లేండి అంటారు. నేను ఎప్పుడు అనలా. కాబట్టి ఆలోచన చేసుకొని ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఈ భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి, దళితులుగా పుట్టి కూడా ఈ రోజు కంటే ఆ రోజుల్లో అస్పృశ్యత కావచ్చు, అణచివేత కావచ్చు, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత స్థాయికి ఎదగలిగినాడంటే ఆయన పోరాట పటిమ కానీ, ఆయనకు ఉన్నటువంటి మేధా సంపత్తి కానీ, ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి నమ్మకం కానీ, దేశం పట్ల ఉన్నటువంటి అంకితభావం కానీ ఆ స్థాయికి తీసుకుపోయింటున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు పిల్లలు పిలిచినారు. దాదాపు వస్తూనే అక్కడ పటాకులు కొట్టినప్పుడంతా యువతే ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళని యువత ఆదర్శంగా తీసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాను. సినిమా హీరోలు కాదు, మా ఇట్లా వాళ్ళని కాదు, అట్లా వాళ్ళని తీసుకోండి. ఈ రోజుల్లో ఇంకా అంటరానితనం లేదు, తగ్గిపోయింది. ఏమైనా భయపడతారు, ఆ మాట ఎత్తాలంటే కూడా భయపడతారు. అస్పృశ్యత లేదు. ఇవన్నీ కూడా అంతరించిపోయినాయి. ఆ రోజుల్లో మాత్రం 2 గ్లాసుల సంస్కృతి ఉండేది, ఇంటి బయట నిలబడాలనే సంస్కృతి ఉండేది, అన్నం పెట్టాలంటే వాళ్ళకి వేరే విస్తరలోనో ప్లేట్లో కాకుండా పెట్టేటువంటి సంస్కృతి ఉండేది. అవన్నీ కూడా అంతరించిపోయినాయి. సమాజంలో ఆ అంతరాలు సమసిపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజున బతకడం కొద్ది వరకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించినారో ఆ రాజ్యాంగంలో మనందరికి కల్పించినటువంటి రక్షణ చట్టం మేరకి మనం ఎదగలిగినాం, సంరక్షింపబడినాం. మరి ఆ రోజుల్లో అంతటి సంరక్షణ అనేది కానీ లేనటువంటి పరిస్థితి, వివక్షత అనేది పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు బతకడంలో మనం ఈజీ, బాగా చదువుకోవాలా, ఉన్నత శిఖరాలకు ఎదగల, రాజకీయాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగల. కష్టతరమైనటువంటి జీవితమే ఉంటుంది, ఈజీగా ఏది రాదు.